బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా కేసర టోల్ ప్లాజా దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. BMW కారుపై సిమెంట్ ట్యాంకర్ లోడ్ లారీ పడ్డం ప్రమాదానికి కారణమైంది. విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళ్తోంది ఆ కారు. టోల్ కట్టేందుకు ఆ టోల్ ప్లాజా దగ్గర ఆగింది ఆ కారు. వేగంగా వచ్చిన లారీ అదుపు తప్పి కారుపై బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న తెలంగాణ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ బొద్దులూరి శ్రీనివాసరావు మృతి చెందారు. ఆ కారు నుజ్జు అయిపోయింది. 3 JCBల సాయంతో అతి కష్టం మీద లారీని పైకి లేపారు. ఈ ఘటనతో విజయవాడ హైదరాబాద్ NH పై ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రస్తుతం ఒకవైపు మాత్రమే వెళుతున్నాయి వెహికల్స్ అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందనేది. అయితే ప్రమాదానికి కారణం ఏంటి? ఎందుకంటే ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు కూడా అక్కడ కొన్ని స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి. ఆ స్పీడ్ బ్రేకర్స్ కారణంగా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి కొంతమంది కమెంట్ చేశారు. అంటే రంబ్లర్స్ అంటూ ఉంటారు కదా, ఐఎమ్ సారీ ఒకవేళ నా ప్రొనౌన్సియేషన్ కొంచెం అటు ఇటు అయింటే కాక, ఆ రంబ్లర్స్ కారణంగా హెవీ వెహికల్స్ వెళ్తున్నప్పుడు కాస్త ఇబ్బంది పడుతున్నాయి అనేది. స్పీడ్గా వస్తున్న వెహికల్స్ అక్కడికి రాగానే కాస్త తొణికిసలాడటమో లేకపోతే ఇబ్బంది పడటమో జరుగుతోందని చెప్పి ఎందుకు అక్కడి వరకు వేగంగా రావాలి? అఫ్కోర్స్ స్పీడ్ లిమిట్ ఉంటుంది, టోల్ ప్లాజా టోల్ వచ్చే ముందు తెలుస్తూ ఉంటుంది. కారణం ఏదైనా అవ్వచ్చు, కానీ ఈరోజు అదృష్టవశాత్తు ఆ ప్రమాదంలో అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇంకా ఎక్కువ వెహికల్స్ లేవు. ఉండింటే ఈ ప్రమాదాన్ని ఊహించడం కూడా కష్టం. అఫ్కోర్స్ ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. దురదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో శ్రీనివాసరావు మృతి చెందారు. కానీ ఒకవేళ అదే స్థానంలో ఏదో బస్సు అయినా ఉండుంటే అక్కడ ఊహించగలమా కనీసం? బస్సు వెళ్ళి ఇన్ఫ్యాక్ట్ ఆ బస్సు ఆ బస్సు వచ్చి అక్కడ నిల్చొని ఉండుంటే, ఈ లారీ దాని మీద పడి ఉంటే పరిస్థితి ఏంటి? ఆ ప్రమాదం ఊహించడం కూడా కష్టం. ఊహించడానికి కూడా ప్రమాదం చాలా కష్టంగా ఉంటుంది. మీరు చూస్తే కారు పూర్తిగా నుజ్జు అయిపోయింది. ఎక్కడ నామరూపాలు లేవని చెప్పుకోవాలి. ట్యాంకీ కూడా ఏకంగా సాధారణంగా ఏమంటారంటే లొత్తపడింది అంటూ ఉంటారు. అంటే లోపలికి పూర్తిగా అణిగిపోయింది. రైట్, అంశం మీద పోలీసులు కూడా రియాక్ట్ అయ్యారు. ప్రమాద ఘటన మీద పోలీసులు రియాక్ట్ అయ్యారు. పోలీసులు ఏమంటున్నారో చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం ఈ ప్రమాదానికి కారణం ఏమై ఉండొచ్చు అని చెప్పి. TS09 FT 6662 అనే BMW కారు ప్రయాణిస్తున్న క్రమంలో ఈ కేసర టోల్ గేట్ దగ్గర ఒక కాంక్రీట్ మిక్సర్ వెహికల్ ట్యాంకరు అది అదుపు తప్పి ఈ కారు మీద పడ్డాము. అందులో బి శ్రీనివాసరావు అనే అడ్వకేట్ ఉన్నారు. ఆయన హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తారు. సో చాలా మంచి వ్యక్తి, చాలా పేరున్న అడ్వకేట్ ఆయన. సో ఆయన దురదృష్టవశాత్తు ఆ కారులో ప్రయాణిస్తున్నారు. అరౌండ్ 4:15 కి ఈ కేసర టోల్ ప్లాజా దగ్గర, అంటే 356 కి ఇబ్రహీంపట్నంలో కనిపిస్తా ఉంది. సో మోస్ట్లీ 4:15, 4:20 ఆ ప్రాంతాల్లో వారు ఈ కేసర టోల్ ప్లాజాకి ఆ BMW కారులో నిన్న ఈ అడ్వకేట్స్ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ పార్టిసిపేట్ చేసి వెనక్కి వెళ్తున్న క్రమంలో ఆయనకి దురదృష్టవశాత్తు ఆయన జరిగింది. సో బయటకు తీయడం అనేది కొంత కష్టమైనప్పటికీ JCBs ప్రొక్లైనర్స్ తీసి మొత్తం మీద బయటకు తీసాము. పోస్ట్ మార్టం పంపించడం జరిగింది. త్వరలోనే పోస్ట్ మార్టం చేసి బంధువులకు అప్పచెప్పడం జరుగుతుంది. మనం ఇప్పుడే అన్ని చెప్పలేము మనం. సో ఇక్కడున్న ప్రాథమిక పరిశీలన ప్రకారము ఆ డివైడర్ ని ఏదైతే లారీ ట్యాంకర్ ఉందో అది ఆ డివైడర్ ఎక్కడం వల్ల అదుపు తప్పి ట్యాంకర్ పక్కకి ఒరిగి పడిపోవడం, ఆ ట్యాంకర్ పక్కనే ఈ కారు ఉండడం, ఆ కారు మీద ట్యాంకర్ పడడంతో ప్రమాదం తెలిసినట్టు ప్రాథమికంగా తెలుస్తా ఉంది. దీంట్లో ఇన్వెస్టిగేషన్ మిగతా విషయాలు బయటపడతాయి. మనం ఇక్కడ సీసీ ఫుటేజ్ అన్ని కూడా కలెక్ట్ చేసుకునేసి ఎందుకంటే సీసీ కెమెరాస్ ఉంటాయి కాబట్టి అవన్నీ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకా మిగతా విషయాలన్నీ కూడా తెలిసే అవకాశం ఉంది. హెవీ లోడ్ తో పోతుందా లేదంటే మామూలు లోడ్ తో పోతుందా అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రాథమికంగా ఏం చెప్పలేము. మరి క్లోజ్డ్ వెహికల్ మీరు చూసారు, క్లోజ్డ్ వెహికల్ ఎంత లోడ్ ఉంది అనేది కూడా మనకు తెలియదు. అన్ని కూడా ఇన్వెస్టిగేషన్ లో బయటకు వస్తాయి. అయితే పోలీసులు చెప్తోంది ఒకటి, మన ముఖ్యంగా డివైడర్ మీదకి ఎక్కి ఉండొచ్చు అని చెప్పి పోలీసులు అనుమానాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. ఈ ఘటన ఒక్కసారిగా స్థానికంగా సంచలనంగా మారడమే కాదు, ఒక్కసారిగా అక్కడ ఎమోషనల్ మూమెంట్, అందరూ అసలు ఏం జరిగిందంటే అక్కడికి చేరుకొని బాధపడిన క్షణం కూడా అయ్యో అంటూ అందరూ మాట్లాడుకున్న సందర్భం మీరు చూడొచ్చు. కనీసం 1000 మంది అక్కడికి చేరుకున్నారు ఈ ఘటన తెలిసిన వెంటనే. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఈ ఘటనకు సంబంధించి పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? అది CCTV ఫుటేజ్ని ఏమైనా స్వాధీనం చేసుకోవడం జరిగిందా? ఇన్వెస్టిగేషన్లో కేవలం అంటే వాళ్ళు చెప్తున్నప్పుడు ఒక మాట అన్నారు, హెవీ లోడా లేదా నార్మల్ అని తెలియాల్సి ఉంది.
డివైడర్ మీకు ఎక్కడం కారణంగానే ఈ ప్రమాదం జరుగుండొచ్చని చెప్పి వాళ్ళు అనుమానం వ్యక్తం చేయడం జరుగుతోంది. ఇందాక మనం మాట్లాడుకున్న సందర్భం కూడా ఒకటే. అంటే సడన్ గా ఆ లారీ లోడు రావడం, అది బ్రేక్ వేయడం, ఆ బ్రేక్ సరిగ్గా ఫెయిల్యూర్ కావడం, దాని పక్కనే BMW కార్ రావడం. ఆ కార్లో విజయవాడ నుంచి హైదరాబాద్కి వస్తున్న కార్ అది క్లియర్ గా. ఆ విషయంలో పొద్దులూరు శ్రీనివాసమూర్తి అతను కూడా హైకోర్టు లాయర్, ఆయన ఒక్కడే ఉన్నాడు. అంటే ఒక BMW కార్ లో 2-3 ఉంటారని అందరూ అనుకున్నారు. బట్ జరిగిన ఇన్సిడెంట్ తర్వాత 4 ప్రొక్లైన్లు వచ్చి ఎన్ని తీయడము ఎన్ని చూసిన తర్వాత ఒకటే పాపం శ్రీనివాస్ గారు ఒకటే చనిపోవడం అనేది జరిగింది. ఇవన్నీ దాదాపుగా 2 hours పట్టింది. కారణం కూడా ఏంటంటే అంత పెద్ద లోడ్ ఉన్న సిమెంట్ వెహికల్ అది సడన్ గా కారు మీద పడిపోవడం, అసలుకి దాంట్లో ఎంతమంది ఉన్నారో కూడా తెలుస్తుంది. అందులో ఆ కారు BMW కారు. అవును, దాదాపుగా 1.5-2 కోట్లు ఉండే కారు దాని మీద పడంగానే ఇమ్మీడియట్ గా పోలీసులు అందరూ అక్కడికి వచ్చే పరిస్థితి చేశారు. అక్కడికి విజయవాడ సిపి కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. మొత్తం 4 ఇవన్నీ పెట్టి